హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లాస్ట్ లీవ్ ట్రీ ఛాలెంజ్. బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే మన దగ్గర ఉన్న చెట్లని కొట్టేసిర్రు. మీరు చూసినట్టయితే చింత చెట్టు వచ్చేసి కింద పడేసిరు అనమాట. నార్మల్గా చెట్టు నిలబడి ఉన్నప్పుడు మండలు మనకి ఈ విధంగా పైకి ఉంటాయి కదా, అప్పుడు దానిపైన సర్వైవ్ అవ్వడం కష్టం. ఇది ఇప్పుడు కింద పడిపోయింది కాబట్టి మండలు అనేవి మనకి ఈ విధంగా ఫ్లాట్గా ఉన్నాయి అనమాట. దానిపైన కూర్చోవచ్చు, పండుకోవచ్చు, ఏ విధంగా అయినా సరే సర్వైవ్ అయితే కావచ్చు. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లాస్ట్ లీవ్ ట్రీ ఛాలెంజ్. సో చూద్దాం మన దాంట్లో ఎవరు సర్వైవ్ అవుతారు, ఎవరు లాస్ట్ వరకు ఉంటారని చెప్పేసి. ఈ ఛాలెంజ్ వచ్చేసి 1 డే ఉండొచ్చు, 2 days ఉండొచ్చు, 3 days ఉండొచ్చు. వాళ్ళు ఎన్ని రోజులు సర్వైవ్ అయితే అన్ని రోజులు దానిపైనే ఉంటారు. ఎవరైతే లాస్ట్ వరకు ఉండి దానిపైన లాస్ట్ వరకు సర్వైవ్ అవుతారో వాళ్ళకి వచ్చేసి క్యాష్ ప్రైజ్ 1000 రూపీస్. సో చూద్దాం ఎవరు లాస్ట్ వరకు ఉంటారని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను మ్యాక్సిమం అయితే కిందనే ఉంటా, ఎందుకంటే మీది నువ్వు రిస్క్ తీసుకుంటా కాబట్టి. ఎందుకో ఈ దొడ్డుగా ఉంటాయి కదా, ఆ కొట్టేసామంటే ఎప్పటికే తెలియదు. అందుకని ఇంక ఇది మంచిగా దొడ్డుగా ఉన్నది, ఇన్నే ఫిక్స్ అయిపోయినాయి. ఇక నేను ఇన్నో ఉంటా. గట్లే మీకు రాలే, నేను ఉన్నా లేదా గ్రౌండ్ కు మీదేనా ఉన్నా, కొమ్మ మీదనే ఉన్నా. ఆడున్నా కానీ ఏం లేదు, డోంట్ ఫరక్. మనకి ఏదంటే ఆడితాడు నువ్వుకే. ఆయనకి ఫస్ట్ ఆయనకి ఎక్కడ బాగుంది ఇన్ని లాస్ట్ లీవ్ ఛాలెంజ్ వల్ల ఇది ఒకటైతే బెటర్ అనిపిస్తుంది. దేనికోసం అంటే ఆరామ్సే చెట్టు నీడకున్నది, ఆరామ్సే ఉన్నది మంచిగా. ఒకవేళ నిద్ర వచ్చింది అనుకో ఆరామ్సే ఇట్లా వండుకోవచ్చు. అబ్బా ఏం కాదు, ఏ టెన్షన్ లేదు. ఒకసారి ఇది కాకపోయినా ఇంకో ప్లేస్ చూసుకుంటే ఏదైనా నీడున్న ప్లేసు, ఆ నీడ కాడికి పోయి ఆరామ్సే కూర్చుంటా. లాస్ట్ విన్ అయ్యేది నేనే అనుకుంటున్నా. ఎవడరా కొట్టేది జింగిడిగా మొద్ద అనుకుని కొడతా. మరి చింతకాయ అనుకో, చింతకాయ కూడా ఉంది, ఆడ ఎండిపోయింది. తినడానికి తినడానికి చింతపండు కూడా ఉంటుంది దీనికి, ఆడ చూసుకోరు. నేను ఒక్క తింటా కదా, మీరు తినరా? సరే చూద్దాం. ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది. నేనైతే ఆల్మోస్ట్ పైనే ఉన్నా, ఇంకా పైన ఊనికైతే ట్రై చేస్తాను. మ్యాక్సిమం అయితే ఈ ఛాలెంజ్ అయితే ఓడిపోను. లాస్ట్ టైం ఛాలెంజ్ అయితే మ్యాక్సిమం ఓడగొట్టేసాను. ఇప్పుడైతే మ్యాక్సిమం ఈ ఛాలెంజ్ అయితే ఉండడానికి ట్రై చేసి ఇంకా పైన పోతా. ఇప్పుడు ఆల్మోస్ట్ పైన ఉన్నా కానీ ఇంకా పైన కొమ్మ పోతా. ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ నేనే గెలుస్తా. వీళ్ళు ఏ చెట్టు ఎక్కినా కానీ ఒకటే దగ్గర ఉంటారు. నేనైతే మొత్తం అటు ఇటు పోతా, నాకు చెట్లే కూడా అలవాటే. సో ఈ ఛాలెంజ్లో నేనే గెలవడానికి అయితే ట్రై చేస్తా, ఎందుకంటే చెట్టు మొత్తం తిరిగి వచ్చిన ఎట్టంటే ఆడు పోతా. వీళ్ళు ఈ కొట్టకు. ఈ ఛాలెంజ్లో ఎట్లుంటుంది అంటే ఒకరినొకరు గెలుపుకుని ఉండదు, అందుకే ప్రశాంతంగా కూర్చున్నారు. నేనైతే పోయి ఒక్కొక్కరు పొట్టు కొట్టుకుంటూ అటు ఇటు తిరుగుతా. చూడు కొమ్మల మీద దుక్కుకుండా కొడతా నేను, చూడు ఒక్కరు కూడా దొరక, ఎవరైనా ఒకరు నూకేస్తా ఈ ఛాలెంజ్లో. సో ఇటు పెట్టి 1000 రూపాయలు నేనే గెలుచుకోవాలని ట్రై చేస్తా. చూద్దాం మరి ఏం జరుగుతుందో ముందు. ఈ ఛాలెంజ్ అయితే ఇటు అయితే నేనే గెలుతా. 1000 రూపీస్ అయితే నేనే గెలుతా. మర్చిపోయినా ఎట్లా మర్చిపోతావు, డైలాగ్ లేకపోని తెలుసు నాకు. మీరు అందరూ చెప్పాలి కదా, మొత్తం మర్చిపోయినా. నేను డైలాగ్ ఒక అనుకున్నా, మర్చిపోయినా. నువ్వు డైలాగే మర్చిపోయినా ఇక నువ్వు ఇక ఏం అవుతుంది. తప్పడానికి దిగి ఇప్పుడే గెలిచి చూపిస్తా. సరే చూసుకుందాం. ఫస్ట్ ఆయన పోతారు కూడా మ్యాన్. అసలు నేను గింత పెద్ద చెట్టు ఎక్కుతాను ఎప్పుడు అనుకోలేదు. కొట్టేసిరు కదా, అందుకే ఎక్కిన. అసలు ఘోరంగా ఉంది. లేకపోతే నీకు ఎక్కడే రాదు. మన ఒకసారి మడి చెట్టు మీద క్యాంపింగ్ చేసిన అన్నది ఎక్కుమంటే అస్సలు ఎక్కలే. పడ్డాడు ముగ్గురు దగ్గర ఎక్కించాం, ఇట్లా పిల్లతో ఇట్లా లాగట్లేము. కానీ ఘోరం మస్తు అనిపిస్తుంది. మస్తు పెద్దగా ఉంది, ఎన్ని 100 ఏళ్ళ చెట్టు కావచ్చు ఇది. మస్తు అనిపిస్తుంది అసలు. కానీ కొట్టేసిరు, అదే బాగా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము నీడెత్తది కావచ్చు అనుకున్నాం, కానీ ఎండ బాగా కొడుతుంది. అయినా కానీ నీడ ఆపుతలేదు. మొత్తం కింద పడేసరికి నీడ ఇటు వస్తలేదు. కొంచెం అయినాక సాయంత్రం టైంలో ఇటు వస్తుంది నీడ. అప్పుడు జర చల్లగా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం ఉడుకుతుంది, చూడాలి. ఇక నాకైతే నాయం ఉన్నది, మంచి చల్లగా ఉంది, చల్లగా వస్తుంది. నేను కూడా ఫస్ట్ కింద ఉన్నా కదా, చల్లగా ఉండే. ఇక కింద ఉంటే మళ్ళీ వీళ్ళు ఓడతలేరు, అందుకే మీదకి వచ్చిన ఆయన కూడా ఘోరంగా ఎండ కొడుతుంది. మేము ఎంత పైన ఉన్నాం, మేము ఎంత కిందకున్నాం. రాగనోడు
వీళ్ళని చెట్టు పైన వదిలేసి దగ్గర 2 hours టైం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఒక చిన్న గేమ్ పెట్టి ఆ ఉన్న 5 రీట్లకి వెళ్ళి ఒకరిని అయితే బయటికి తీసుకోబోతున్నా. అరే రెడీ? ఆ గేమ్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే మన దగ్గర అయితే ఒక బకెట్ అయితే ఉందన్నమాట. ఈ బకెట్ లో కొన్ని వాటర్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేయాలంటే ఆ చెట్టు కొన కనబడుతుంది కదా, ఈ చెట్టు కొన నుంచి అటు కిందికి 3 బాల్ ఈ బకెట్లో వేయాలి. ఎవరిదైతే ఎక్కువ బాల్ ఆగుతాయో వాడు ఉంటాడు, ఎవరైతే బాల్ పడయో వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోతారు. సో ఎవరైనా 2-3 పడకపోతే మళ్ళీ కండక్ట్ చేద్దాం. ఎవరైనా ఒక్క పర్సన్ ఈ రౌండ్ నుంచి బయటకి అయితే దిద్దాం. కరెక్టే, ఫుల్ కాలుతుంది, ఎటు పడుతుంది బకెట్లో. మీ ఇష్టం, ఈ కొనకు రావాలి, ఇక్కడ కిందికి వేయాలి. ఈడనైతే ఆగమామ అవుతున్నాం, ఎవరేయాలి ఇంకా అనేది బకెట్లో బాల్ ఫస్ట్ ఎవరేయాలని. అందుకోసం నెంబర్లు అయితే తీసుకుందామని ఫిక్స్ అయినాం. లాస్ట్కు ఎత్తవా చేసే తెలియదు రావాలి. ఎవరిది కూర బ్రో అచ్చా ఎవరిది ఎవరిది టైసన్ బ్రో అమ్మా ఎవరిది నాది సెకండ్ లేదు ఫస్ట్ తేరగాడు, సెకండ్ డింపి, థర్డ్ మహేష్ గాడు, ఫోర్త్ టైగర్ గాడు, ఫిఫ్త్ నేను. జింగిడిగా ఇవ్వలేం చెప్పలే సక్కారా లేగో. మేము అందరం డిసైడ్ అయ్యాం ఫైనల్ తేజ గారిని దింపుదామని ఫస్ట్. 3, 2, 1 ఏరా. తేజ కానీ 3 ఒక్కటి కూడా తాగలేవాడు, అవుట్. సెకండ్ పొజిషన్ డింపి గాడు. రెడీ? డైరెక్ట్ తాగితే కౌంటే. డింపి గాడి కూడా 0. కమాన్. మహేష్ గారు వచ్చేసి 1 కౌంట్. ఇప్పుడు లీడ్ లో వాడే ఉన్నాడు. 4th పొజిషన్ లో టైసన్ గారు వస్తున్నాడు. మరి వాడిని ఎన్ని పడితే చూద్దాం. అరే వాళ్ళిద్దరికి లాస్ట్ మళ్ళా పెడతా. ఎవడైతే తాకిస్తాడో వాడు సేఫ్ అవుతాడు. ఒకవేళ మీరు తాకితే 3, 2, 1 గో. 0. 3 0 వచ్చినాయి ఇప్పటివరకు అయితే. మహేష్ గారు ఒకడే సేఫ్. 3, 2, 1 గో. వీళ్ళు ఒక్కటి బరాబర్ ప్రాపర్ ఆర్డర్ లోపల. ఏరా కూరగాడు మహేష్ గారు ఇద్దరు సేఫ్. ఆ మిగిలిన 3 గాలకి మళ్ళీ ఒక్కొక్క బాల్ ఇస్తా. దారే 3 ఆర్డర్ ఒకసారి. సో ఇప్పుడు వచ్చేసి ఇద్దరు సేఫ్ అయిపోయారు. 3 ఉన్నారు కాబట్టి అలా 3కి ఒక్కొక్క బాల్ అయితే ఇచ్చిన. ఇప్పుడు 3 ఒక్కొక్కరిగా లైన్ చేసేస్తారు. ఎవరిని పడితే ఆడు సేఫ్, ఎవరిని బకెట్ దాకకుండా వాడు అవుట్. రెడీ? ఫస్ట్ సెకండ్ థర్డ్ వేసారు లైన్ గా. ఏం కాలే దాగిదే అవుతున్నాడు తేజ. ఇప్పుడు వచ్చేసి తేజ గారు సేఫ్ అయిపోయాడు కాబట్టి మిగిలిన ఇద్దరికి మళ్ళీ ఒక రౌండ్. ఎవడు బయటకు వస్తే వాడు సేఫ్. అమాన్ ఇంకా వేయండు. ఈ రౌండ్ లో వచ్చేసి లూజర్ డింపియాడు అనేది కింది తీసుకోబోతున్నాం. ఫస్ట్ లాస్ట్ లీవ్ ట్రీ ఛాలెంజ్ లో ఫస్ట్ ఎలిమినేటర్ వచ్చేసి డింపియాడు. మొత్తానికి అయితే గేమ్ అన్నా బకెట్ బాలేసుడు ఫుల్ టెన్షన్ అయింది. అసలు పడదా అనిపించింది. నాది పడ్డది ఫస్ట్, తర్వాత ఫస్ట్ రౌండ్ లో నాది పడ్డది, ఫస్ట్ పడ్డది బకెట్ అయిపోయిన తర్వాత పడ్డది బకెట్. మళ్ళీ సెకండ్ రౌండ్ లో వీనికి పడేది. సెకండ్ థర్డ్ రౌండ్ లో వీనికి సెకండ్ రౌండ్. మొత్తానికి అయితే ఏదో రౌండ్ తర్వాత అయితే వీడ్ సేఫ్ అయ్యిండు. ఇక లాస్ట్ ఇద్దరిట్లలో ఘోరంగా టెన్షన్ అయింది. నాది పోతాను కూడా కరెక్ట్ తాగింది. ఈయన పోయాడు. అసలు పోరాని అనుకున్నా కానీ నేనే పోయినా. ఈయనే ఉంటాడు కదా అనుకున్నా లాస్ట్ దాకా. గాలికి మిస్ అయితే బాల్ కరెక్ట్ పడతలేవుగా. ఏమో అన్న పుట్టాడు నేనే గెలుస్తా అని. గాలికి మిస్ అవుతున్నాడు అన్న బకెట్ లో పడేది. సో మీరు చూసిందే ఇవరి దాకా పెట్టిన గేమ్ లో ఓడిపోయిన డింపియాడు అయితే ఇప్పుడు చెట్టు మిగిలి కింద అయితే అడుగు పెట్టబోతుండు. ఆ మిగిలిన 4 వచ్చేసి చెట్టు మీదనే ఉంటారు. అరే వారు పంపించేసారు. ఏమైనా అడుగు పెట్టి కింద. నీ పాదం మీద పుట్టు మచ్చని మామయ్య డింపి మామ. కూరగా నీ నురం తీసుకుంటాడు. అటు నిన్ను కేసరేం రా.
ఏమో నాకు పడుతుంది అనుకున్నా కానీ పర్లే. ఏం ఛాలెంజ్లు ఉన్నా ఏం పోటీలు ఉన్నా కానీ వీడు గట్టి పోటీ ఇష్టడు ఇవ్వాలి. వీనికి అసలు బకెట్ కూడా ఒక్కసారి రాకలేదు, 4-5 సార్లు ఎత్తే. ఇంకా తేజ గెలిచిండు. ఏమో ఆడు గుడ్డు చూడు వేసిండు తాకి. నువ్వు గుడిసెడైనా కలముకైనా మరి కలమా నాకు చిన్నప్పుడు గోటీలు ఆడొచ్చు. గొడ్లాడుతుంది నీకు. సో మొత్తానికి అయితే డింప్యాన్ని తీసుకొని పోతున్నా. వాళ్ళని కొద్దిసేపు ఇటు సైడ్ పెడదాం, మళ్ళీ ఏమైనా ఛాలెంజ్ పెట్టి వాళ్ళ అలాగే ఒకరిని తీద్దాం. ఇక దారమ్మా డింప్ అయితే పోయింది ఇక. మళ్ళీ అన్న వచ్చి నెక్స్ట్ ఏ ఛాలెంజ్ పెడతాడో తెలియదు ఇక. చూడాలి ఇక మళ్ళీ ఎవరు పోతారో నెక్స్ట్. ఇక నెక్స్ట్ ఎవరు పోతారు అనుకుంటున్నారా మహేష్? ఏమో తేజ పోతాడు అనుకుంటున్నాను నేనైతే. వీడు మళ్ళా జోలో ఫోన్ పెట్టుకుని వచ్చిండు. వీనికి ఎన్నిసార్లు అయిపోయినాడు, బాయిలో కూడా ఏడ్చిండు పడ్డప్పుడు. వీడు మళ్ళా ఫోన్ లైట్ పెట్టి పడేస్తా. మా అన్న మీ అన్న చెప్పు, మీ అన్న. సో మొత్తానికి అయితే నలుగురం అయితే మిగిలినాం కదా. ఇప్పుడు నలుగురం అయితే మిగిలినాం కదా. ఇప్పుడు దానికోసం ఏంటంటే ఎవరినో ఒకటి దమ్దం చేసి పోవటలే. కాబట్టి మన పిట్టెగురు ఆ గేమ్ ఉన్నది కదా, బుద్ధుడు ఉంటుంది గట్టిగా, వాడు తట్టుకోలేక కిందికి పోతానని ఆప్షన్ కొద్ది మేము ఆడుతున్నాం ఇప్పుడు. అరే ఏమంటాడు? మరి ఎవడో అక్కడ అను చేతులు లేపాలి. పిత్తేరు టైసనేరు పామేరు అట్లే ఎగరలేరా? మరి వినాలి. పికాకేరు గద్దేరు పౌడమేరు తొందర అట్లయితే అవుతుంది. పికాకేరు గద్దేరు గద్ద పిల్లరు టైసన్ వాళ్ళ పిల్లరు పిట్ట పిల్లగిరాడు, నెవల్ పిల్లగిరాడు, లాస్ట్ టైసన్ పిల్లగిరాడు. అది పిల్ల అంటే అది బిడ్డ అనక పిల్ల కొడుకో బిడ్డలో పుట్టినాక అరే నువ్వే రా ఊకే రా. ముగ్గురు కొట్టాలి. మీ ముగ్గురు నన్ను కొడతావు మీరు ముగ్గురు ఆడిపిక్కరు ఎట్రా పిల్ల ఎగురుతా పిల్లి జుట్టు గద్ద ఎవరు నేనేం తెలుసా, ఎవరైతే అంటారో వాళ్ళ శైలి ఫాలో అవుతారు. నువ్వు ఇలా చెప్తావు అనుకున్నావు, నువ్వు లేపుతావు. వీళ్ళు పైకెక్కి దగ్గర 5 గంటలకు ఎక్కువనే గడిచిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉన్న 4 ఇట్లకి వెళ్ళి ఇంకొకరిని కూడా బయట తీసుకోదాం. దానికైతే ఇప్పుడు ఇంకొక చిన్న ఛాలెంజ్ అయితే పెట్టబోతున్నా. ఇంతకుముందు మనం చూసినట్టయితే ఫిజికల్గా బకెట్లో బాల్ వేసే ఛాలెంజ్ పెట్టినాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. నా దగ్గర వచ్చేసి ఇప్పుడు ఇందులో 8 సమోసాలు అయితే ఉన్నాయి. వాళ్ళకి ఇస్తా, మంచి రౌండ్ ఇస్తా. ఎవడైతే ఫస్ట్ తింటాడో వాడు ఓకే, లాస్ట్ వరకు ఎవరి నోట్లో కొంచెం సమోసా ఉన్నా సరే వాడు అవుట్ అయిపోతాడు. చూద్దాం మరి ఇప్పుడు ఎవడు అవుట్ అవుతాడు, ఎవడు తినగలుగుతాడు అని చెప్పి.
ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కరి దగ్గరికి 2 సమస్యలు అయితే వెళ్ళిపోయినాయి. చూద్దాం ఇప్పుడు ఒకడైతే ఎవడు ఉంటాడని చెప్పేసి. రెడీ 1 భయం అవుతుంది. 2 3 గో. ఒకడు లాస్ట్ ఎట్లా తింటాడా? ఓహో కథం కింది పెట్టుకోరే, పేపర్ కనబడతలేదు. తేజ గారిని ఒక సమస్య కథం అయిపోయింది. 2 అయిపోయినాయి రా, 2 అయిపోయిందండి. జింగిగా తినురా. నీ 2 ఒకటోరా. వా మెల్ల తింటున్నావు. తట్టుకుందా కదవా? నో వాటర్, నో వాటర్, అది ఉడవాలి. తేజ గారు మొత్తం నోట్లో కూర్చోండి అని మింగొత్తలేదు. ఇక టైసన్ గారు ఏం చెప్తాడంటే కొంచెం కొంచెం తింటుండే కానీ మింగుతుండదు. మింగాలే మింగాలే మింగాలే. ఏ కింద వారెత్తరా చూస్తున్నా. సరే అయిపోయిందా? నాన్ ఇంకా ఉన్నది మింగది లేదు ఉన్నది. తేజాడు వీక్తుడు. తేజ నోట్లు ఇంత వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. తేజ నీరు ఎప్పుడన్నా ఈ ఛాలెంజ్ లో లూజర్ వచ్చేసి క్యాప్ గాడు. వానికి ఛాలెంజ్ లో సమస్యలు ఉన్నాయన్నప్పని చెప్పినప్పటి నుంచి చచ్చిపోతున్నాడు. ఎప్పుడొస్తా అని చెప్పేసి వాడు అగడి పడినట్టు ఏం చేసిన అంటే సగం నోట్లో పెట్టుకున్న వాడికి నవ్వులు మింగొత్తలేదు కదా, అక్కడనే మైనస్ అయిందండి. ఇంకా ఉన్నదా అని పంపిరి పంపిరి. ఇక వీడు పోతే సగం టార్చర్ పోతుంది, సగం టెన్షన్ కూడా పోతుంది. నేనే విన్ అవుతా అనుకున్నా. ఈయన పోతారు టైసన్ పోతారు నేను అనుకున్నా. నేనే పోయినా. తేజగాడు అయితే వేయండు. పెద్ద టాస్క్ వాంతో ఏమైనా తిండిది ఉంటే అయితే వాడే ఫస్ట్ వస్తాడు అనుకున్నా, కానీ ఇటో సమస్యలో ఓడిపోయిండు. ఎవడు వేయండి చాలు. ఇక నెక్స్ట్ అయితే నాకు తెలిసి మహేష్ పోతాడు అనిపిస్తుంది. లేకపోతే ఏదైనా హార్డ్ వర్క్ ఏదైనా దుంకుడు బింకుడు పెడితే నేను పోతా, కానీ ఇక తినేది అది ఇది పెడతా అంటే కథం తేజ అంటున్నా మన మహేష్ పోతాడు. ఏమో కానీ నాకైతే ఇందాక సమోసాలు తినేటప్పుడు ఏమనిపించింది చెప్పాలా, పోటీ వీళ్ళతో వీళ్ళిద్దరు జింగిడియాలి తినరు, వానితోటే పోటీ పడదాం అనుకున్నా. ఎందుకంటే వాడు బాగా తింటాడని నాకు భయమైంది. ఆడే ఓడిపిండు. నువ్వు తింటావా? ఇప్పుడు ఎవడైపోయింది సెకండ్ నా అయిపోయింది జింగిడి ఫస్ట్ జింగిడిగా. ఓకే ఓకే ఇప్పుడైతే మొత్తానికైతే వేయండి. సగం టెన్షన్ వీకింది వానితోటి. వాడు ఉంటే పెద్ద టార్చరు రపరప ఊగే ఓరిచ్చు. అటు ఇటు ఎవడు వేటర్ లేడు. జింగిడి వాళ్ళు ఇద్దరు ఆరామ్స్ నేను ఎంతసేపు అంతసేపు ఉంటారు. సాయంత్రం కానుంది ఇక దగ్గర ఇంకొంచెం దిగుతే డైరెక్ట్ 6-7 అవుతుంది. నేను మీకు ఆఫర్ ఇస్తావా? నేను పోతా వాటి ఎందుకు పోతా చెప్తుర్రి ఫస్ట్. అరే ఇద్దరికి నన్ను ఎంటర్టైన్మెంట్ అయ్యి ఒకడు వాడు ఒకటి ఎగురు మీ ఇద్దరు ఎవరైనా డిసైడ్ అయ్యి నేను డైరెక్ట్ దిగిపోతాను. నేను ఎంటర్టైన్మెంట్ అయితే నేను సాటిస్ఫై అయితే నువ్వుకేసి గట్లుండదు. నన్ను సాటిస్ఫై మస్తు ఎగరాలి, మంచిగా పాట పాడాలి. నేనే దిగుతా నా అంతా నేను ఇట్లా దుంకేస్తా. ఒకళ్ళు వాడుర్రి ఒకళ్ళు ఎగురుర్రి. పాడవా ఎగురుతా నీ పాదం మీద పుట్టు మచ్చని చిల్లమ్మ దాని మీద వేయాలి అప్పుడు సాటిస్ఫై కావద్దు. అదే పడవాలి నువ్వు అంటే నేను సాటిస్ఫై కావాలి ఇప్పుడు. నువ్వు అదే పాడవాడు రా. అరే నువ్వు అదే పాడవే నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లమ్మ బావాలు సయ్యా మరణలు సయ్యా లింగోరా 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 బావాలు సయ్యా మరణలు సయ్యా నువ్వు సగం ఓన్లీ ముడ్డే ఉప్పుతున్నావు, కాళ్ళు కాలుతున్నావు. అయిపోయింది నడు దిగు. నేను సాటిస్ఫై కాలే ఇంకా. మళ్ళా వేరే పాట మంచి పాట చెప్పు. మంచి పాట. చుట్టమల్లే చూపు
ఏం తట్టుకుంటున్నావు రాయన మీరు పారట్లేదానికి ఎగరట్లేదు నేను వాడితే ఇద్దరు ఎగురు ఇప్పుడు సరేనా మరి పోతావు నువ్వు అట్లేనా నేను సాటిస్ఫై కావాలి కదా మీరు ఎగిరితే ఓకే రైట్ 1 తగిన 1 2 3 పాడు కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని వీధంట నేను వెళ్తుంటే వీధంట నేను వెళ్తుంటే నేను సాటిస్ఫై కాలేదు నేను ఉంటా పాడవాడంటే సేపు ఏమో పాడవాడు నేను పోతా అన్నాడు పాడినావు ఎగిరినాము నమ్మతుంది మళ్ళీ ఎక్కిండు పోడాట అంటే నేను సాటిస్ఫై కావాలి నేను ముందే చెప్పిన అయితే దిగిపోతా అని నువ్వు ఎట్లా సాటిస్ఫాక్షన్ నువ్వు ఎట్లా విన్ అవ్వాలి మేమే లాస్ట్ మీ ఇద్దరు ఆట ఆడిద్దామని ఇప్పుడు వచ్చేసి థర్డ్ పర్సన్ కూరగాయలు అయితే పార్టిసిపేట్ చేస్తుండ్రు. రెడీ అరా? ఇన్ 3 2 1 స్టార్ట్. దారా 3 seconds 4. ఇప్పుడు మళ్ళీ మొదట్లో పోయేస్తున్నాడు జింగిడి గారు. 15 seconds హాఫ్ టైం కంప్లీట్ అయిపోయింది. 26 27 స్టాప్. కింద పడేది ఉండరా, కింద పడితే ఓడిపో. కూరగాయలు వచ్చేసి 27 seconds. ఇప్పుడు లూజర్ వచ్చేసి సో టైసన్ గాంధీ 36, టైసన్ గాంధీ 35, 36 1 సెకండ్ తోటి టైసన్ గారు అయితే విన్ అయిపోయింది. ఇప్పుడు లూజర్ వచ్చేసి మహేష్ గారు వాని అయితే కింది తీసుకొని పోతాయి. పర్వాలేదు దిగురా. ఇద్దరు డుంబోలు మంచి సర్వైవ్ అవుతారు దీని మీద. రాత్రి ఎట్లుంటారేమో ఉండే రాత్రి ఆయన అన్నాక నువ్వుకెత్తే కదా ఇంతకుముందు డాన్స్ చేసేటప్పుడే వాడు పడతాడు అనుకో నేను వాడు వాళ్ళే. దారా ఇంకేం వెళ్తున్నారా మీద. సో లాస్ట్ ఇప్పుడు మిగిలిపోయిన ఇద్దరు డుమ్మోలు అని చెప్పినా వాళ్ళు ఇద్దరిగా ఎప్పటిదాకా ఉంటారో చూద్దాం. ఇక ఉంటారా నైట్ ఉంటే అలా పోతాడు. ఈ చెట్టు మళ్ళీ ఎండిపోయేదాకా ఉందంటే రోజు ఫుడ్ నీళ్ళు తెచ్చి టైంకి రానేబట్టే అదొకటి మంచి దాని మీద తిరుగుతారు. అదొకటి చేస్తారు, ఏదో టాస్క్లు ఆడుతారు, మంచి ఏదో ఒకటి పోతూనే ఉంది. గ్యాస్ కూడా కూర్చున్నారు. నైట్కి ఏం లేదు, ఏం లేదు. అంతే అది అట్లుండాలి. ఏదో ఒక లేకపోతే వస్తారు. ఇప్పుడు మంచిగా నైట్ కి బిర్యానో లేకపోతే మ్యాగో పెట్టినా అనుకో తినివంటారు. ఇక ఆకలి అవుతుంది అని దిగాలి. సరే రైట్ చూసుకుందాం. ఏం లేకపోయినా సరే చూసుకుందాం. కిందికి వచ్చిన గురించి మాట్లాడతారు వాళ్ళు. అలాగే ఉన్నది అనిపిస్తుందిరా. లాస్ట్ థర్డ్ పొజిషన్ దాకా నువ్వు జింగిడిగా వీడు ఆడికు ఇద్దరు ముంగడ వేరు ఇద్దరు ఎన్నుకోండి మధ్యలో వచ్చినట్టు మంచిగా ఉంది కానీ దాన్ని ఎక్కువసేపు ఉండి ఒక కాళ్ళని కోడు కుసుటే కాదు ఉచ్చుకోడు అంతా ఆమామైంది. ఆమామైందరా. వీడు ఇలాగెళ్తాడు. ఈ 30 పెట్టిండు ఒకటేసారి. అది నవలు రాలే మింగ రాలే ఓడి పీకిండు. జాడదు దింపేయడేమో బాగాలేసేదండి వేండు. ఇక వీళ్ళిద్దరికి ఏదో ఒక టాస్క్ పెడతా. ఇప్పుడు కాదు ఇక టాస్కులు బీసుకులు ఇప్పుడు కూర్చున్నాయి. రేపు పొద్దుగాలి ఇక ఎంజాయ్ ఎంజాయ్. కోతులు వస్తాయా భయం అవుతుంది దీని మీద. నాకు కోత వచ్చిన పంది వచ్చినాయి కదా. పండిని చూసి భయపడు ఇస్తుంది. పండిని చూసి భయపడు పోతుంది. పందొచ్చిన ఎందుకు భయం కాదు చెప్పాలా. వద్దురా అన్న దుంకుతున్నాయి. చలో వీళ్ళనైతే మళ్ళీ కొద్దిసేపు ఇడిసా పెట్టేదాం. ఓ తాతోయ్ వచ్చినావా? ఓ తాతో తిన్నావా? తిన్నానే. కూరనే పాపా పోంపా నా చేపలు పడ్డాడు. చేపలు పడ్డాడు. 4 గాలాలు తీసుకొని వేసేస్తాం. పోంపా. ఇంత
ఇంతసేపు వీళ్ళందరూ ఉండే కదా, అందరు ఉన్నప్పుడు మస్తు అనిపించింది. ఇప్పుడు అందరు వేయరు, మహేష్ కూడా వేయండు, ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం. అసలు టైం పాస్ అయితే ఏమైతేలే. నువ్వు జింగిడి సపరేట్ కూర్చుంటాడు, పోవా సపరేగా. నువ్వు పోగా అయిపిస్తుంది. నేను ఒక్కడి నుండి ఆయన విన్నాను చెప్తా అన్నకు ఫోన్ చేసి. ఒకవేళ పోయినా కూడా నాకు టైం పాస్ కాదు, ఉన్నదే నయ్యం. ఎట్లా అన్ని టాస్క్ పెట్టేటట్టు లేడు, పొద్దునే పెడతానా అంటే నేను పోతాను ఫిక్స్ చేస్తున్నాను. ఇవాళ ఇద్దరమే గుడుకు కలలు ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏం అర్థం అయితే లేదు, పిచ్చిలేస్తుంది అంతా. చూడాలి. ఆయన టాస్క్లు ఏం లేవన్నాడు మార్నింగ్ దాకా, ఆలోచించాలి. అత్తడా మరి మధ్యలో అత్తడా రాడా అనేది అయితే ఇప్పటికైతే క్లారిటీ లేదు. సపరేట్గా అనుకుంటాం, ఓకే లేట్ అయినా కానీ ఇప్పుడు దిగువా అయిపిస్తుంది. చీకటి దిగుతా పండుకుంటా మంచిగా గిడ, నాకు సోఫా ఎక్కువ ఉంది, పండుకుంటా. సో చీకటి అయితే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి బయట తీసుకోవడానికి నేను రాలేదు. చూస్తా వాళ్ళ పేషెన్స్ చెక్ చేద్దాం, ఈ నైట్ మొత్తం ఉండగలుగుతారా లేదని చెప్పేసి. ఇద్దరు డుంబలు మంచిగా దొరికిరు. ఇలా వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే, ఈ నైట్ సర్వే అవ్వడానికి జస్ట్ చెరొక చిప్స్ ప్యాకెట్, ఒక జగ్గెడ్ నీళ్ళు, చెరొక రగ్గు. వాళ్ళు వండుకుంటారా, కింద పడతారా, బొరదరా, వాళ్ళ ఇష్టం ఏమన్నా కానీ. ఇప్పుడు వాళ్ళకైతే రేపు మార్నింగ్ వరకు టచ్ చేయాలని, మార్నింగ్ దాకా ఉండని, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు స్కిప్ అయితే స్కిప్ కానీ. సో ఇప్పుడు వెళ్ళి ఉన్నారు కనబడుతురా, ఏం చెప్తుర్రా? మీకు నైట్ కి డిన్నర్ పెద్ద పొట్లాల నలుగురు తినలేదు. ఉన్నదే ఇద్దరు కదా, ఇది సరిసగా అది సరిసా తినరా? నేను తీసుకొని కొన్ని నాకు ఇద్దామని తీసుకున్నట్టు అక్కన. అరే ఏదిరా టీ షర్ట్ తినిపోయిందా? నైట్ కు నీకు రగ్గు, నైట్ కు నీకు రగ్గు, నైట్ కు మొత్తం వాటర్. వాటర్ అప్పంచి వేడి వాటర్ ఎంజాయ్. అప్పంచి నీళ్ళ కోసం వేడిస్తానా, ఘోరంగా దూపు అవుతుంది. అసలు కిందికి దిగుతుంటే భయం ఇది. ఎప్పుడు ఇలా చూడప్పుడు దిగిపోదామంటే నన్నే ఎప్పుడు దిగుతారా, ఎప్పుడు తాళనే అయిపోతా అని చూస్తా ఉన్నా నేను. మరి అనా నీకు ఎప్పుడు ఫోన్ చేద్దామా అని చూస్తున్నా దిగంగానే. వేసి పెడుతున్నా అమ్మో కట్టుకుంటున్నా. లేదనా పొద్దుగాల అప్పుడు అవి ఏంది మనము అవి తిన్నాం కదా సమోసాలు, కడుపున గుడుగుడు కూడా అవుతుంది, భయం అవుతుంది. అదే నాకు భయము. ఇంకోటి మెయిన్ టాస్క్ ఏంటంటే మొత్తం కందిరీగలు మీకు అప్పుడు చూపెట్టినా కావచ్చు. ఆ కందిరీగలు ఉన్నాయి, అప్పుడొకటి ఇట్లా గుయ్యని కూడా బయటకు వస్తున్నాయి. మొత్తం ఒకటేసారి అన్ని ఎత్తే కావచ్చు, అట్లా భయం అవుతుంది. ఇది తాగి నాకు ఇచ్చినావు, ఇట్లా తినాలి, ఇట్లా పట్టుకోవాలి. నేను తినేదాకా పట్టుకో, ఇట్లా పెట్టు మధ్యలో. కింద పడితే మనకే నీళ్ళుండే. ఈ ఒక్క బాల్ అసలు మంచిగా ఆడుకుందాం. ఇవి మస్తలు ఇంకా బిస్కెట్లు కావచ్చు. ఇవి ఇట్లనే చిన్న బిస్కెట్లు, ఏం బిస్కెట్లు లెక్క మీకు వస్తున్నాయి. ఇదే మాకు దీన్ని పండుకుంటాం. ఇక నేను అన్న తెట్టరో తేడా అనుకున్నా, అప్పుడే వండుకుందాం ఎట్లా రాడు అనుకున్నా. ఇద్దరన్నా తెచ్చిచ్చాను కనీసం. ఏదేమైనా పండుగనికి అయితే మంచిగా ఉంది. దేనికోసం అంటే ఇది పెద్ద చెట్టు కాబట్టి ఎటు చిన్న చిన్న మండలు కాకుండా ఒక మనిషి పట్టే అంత మంచిగా ఉంది. అవే ఆరాంసే పండుకున్నాడు మంచిగా. మొత్తం కింద మొత్తం ఆడ నుంచి ఇటు వరకు కట్టెనే ఉంది, మళ్ళీ నాకన్నా డబ్బులు ఉంది దొడ్డు. ఇక రైట్, ఇక పొద్దుగాల పోదు సపరేట్ పో. ఇది నేను పోను, పోను. మధ్యలో లేచి పొద్దుగా లేచేసరికి ఉండకిడ సరేనా ఉంటా 100%. నేను చూడు నిన్నే పంపిస్తా, నేను గెలిచేది సార్ పక్క. నేను అన్నిట్లో ఓడిపోతానా, నేను పక్క ఇప్పుడు గెలుస్తా. చూసుకుందాం. ఏదేమైనా గుడ్ బై, గుడ్ నైట్, గుడ్ నైట్. నువ్వు ఒకవేళ పోయేది ఉంటే నాకు చెప్పు, వదిలిపెట్టి పోకు. ఒక్కరిని ఉంటాను చెట్టు మీద. నేను పోను, అస్సలకే పోను. ఇంకొక 3-4 రోజులు చెట్టు ఎండిపోయేదాకుంటా అని చెప్పిన, చెట్టు ఎండిపోయేదాకుంటా. కానీ ఒకటే భయం అవుతుంది, పురుగులు అవి. ఎందుకంటే ఎండిపోయిన చెట్టు కొట్టేసింది కదా, ఏమైనా ఉంటే భయం. మళ్ళీ అక్కడ తేనె తిట్ట అదే ఇది మస్తు భయం అవుతుంది. దయ్యాలు ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు, కథలపడ కానీ ఇవే అన్ని నిజంగా ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు. నువ్వు నా దగ్గర సరే ఇక అనుకో. అబ్బా సరే ఫోన్ చేయి, ఫోన్ అంటున్నా. భయం అయితే నాకు లేపు. నేను మంచిగా అనుకుంటా. అదే పన్నాక కింద నూకేసా, నువ్వు నన్ను. Everybody's got a story, front for truth or back in light. Word gets around before the sun goes down, and rumors learn how to fly. One wrong word in the whispering game.
the truth don't come out the same. The neighbors started sneaking at the back door. Ooh, that girl was always by you. గుడ్ మార్నింగ్ గాయస్ అందరికి. అమ్మ నువ్వు లేచిపోయినావు అనుకున్నా, మంచిగా అనుకున్నావు కదా. వచ్చింది ఘోరంగా. ఏదేమైనా అసలు ఘోరము ఈ చెట్టు మీద వండుకున్నాడు. మంచిగా అనిపించింది పండుకున్నది చెప్పు. తర్వాత మొత్తం గుచ్చుకోపోతున్నాయి, జారుతుంది చెట్టు కూడా అంత ఘోరంగా. నీకేమైనా జారినాదా అటు ఇలా మంచిగానే వండుకున్నాడు. కాకపోతే వెళ్ళేటట్టు లేడు ఇక టైసన్ కూడా. నాకెందుకో ఇంకో గంట వెయిట్ చేస్తా, గంట లోపల పోతాడు అనుకుంటున్నా. అది దేనికోసం అంటే ఎట్లా కాలకృత్యాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. అది ఆపుకోలేడు. ఆపుకో, నేనే ఆపుకో, నువ్వేం ఆపుకుంటావు గంట బాడీ పెట్టుకొని. ఇంకా నేను అనుకుంటున్నా ఒక గంట లోపల ఖచ్చితంగా పోతాడని అనుకుంటున్నా. పోతాడా పోడా అది ఇక చూద్దాం. నేనైతే పోను ఖచ్చితంగా. ఇంకా తెల్లారిది మొత్తం అప్లోడ్ వాడేటట్టు ఉంది. అవును నిజంగా అసలు వాడేటట్టు ఉంది. వాన పడితే మాత్రం మస్తు ఉంటది ఇక మజాగా. కూర రోజు మనం వచ్చి చూసే వరకు చెట్లు కోసేటోళ్ళు వస్తారు కదా, వీళ్ళు రాలేదేంది? అవును నిజంగానే. రోజు ఈ మధ్యలో ఈ వారం రోజుల నుంచి ఏమైతుందంటే ఇటు చెట్లు కొత్తురు. వాళ్ళైతే రోజు పొద్దుగానే వచ్చి కొత్తురు. ఇక మధ్యాహ్నం పూట ఎండు ఉంటుంది కదా గట్టిగా. ఇప్పుడైతే కొత్తురు కానీ ఇలా రాలే. ఇంకా మన గాసరం మంచిగుంది. వచ్చినా షేర్ 500 తీసుకొస్తే అప్పుడే వీడియోలో చాలు జింగిడిగా. ఇప్పటికైనా 300 ఇస్తే బయటకు మరి 500 పోతా. 500 ఇస్తా. 500 ఇచ్చినాక ఇక నాకు కాదు 500 మిగులుతాయి. 500 కాగా 300 ఇస్తా. ఇప్పుడే దిగు. 3 రోజులకు 500 1000 రూపాయలు. మరి నాకు 300 కొట్టు, నేను పోతా. అలా కూడా సపోర్ట్ చేస్తలేడు టైసన్. సరే చూద్దాం. ఎట్లా కన్ఫ్యూజ్ చేసినా కానీ అయితే లేడు. దిగు అన్నా కానీ రాత్రి కూడా పనుకునేటప్పుడు కూడా జరిసే డిస్కషన్ కూడా చేసిన. టైసన్ అయిపోతుంది పోవే దిగువే అని చెప్పిన, అయినా కానీ వినలేదు. సరే చూద్దాం ఇంకా 7 దాకా అవుతుంది, ఏం కథ అవుతుంది అని అయితే చూద్దాం. ఖచ్చితంగా అయితే కాలకృతాలకు అయితే వెళ్ళిపోతాడు అనిపిస్తుంది సుత్తిగా. నేను అస్సలు చూద్దాం చూసుకుందాం. నువ్వు పోతేనే నేను పోయేటాడు మాత్రం నేను అస్సలకే పోను. చూసుకుందాం. మేము అనుకునేది అయ్యింది మొత్తానికైతే. అనాలు అయితే వచ్చిర్రు కడియడానికి. అవునా కడితే ఇలా కడియేస్తారా? ఇది ఇలా కడియరా? పక్క పని చెట్లకు వస్తారా? మొత్తానికి అయితే ఇలా కూడా పోయారంట. ఈ పక్క పంట కోసిన ముద్దులు ఉన్నాయి కదా అక్కడ, అవిటినైతే కొత్తారట. అవిటినైతే తీసుకుపోతారట. టైసన్ మనం అనుకున్నా కోయరాటి వెళ్ళిగా మనలో అయితే ఇడిచిపెట్టి పోయిర్రు. నాకు ఉంటుండని పిక్తే అనుకున్నా ఏమనుకున్నా తెలియదు. ఏడైతే ఇడిచిపెట్టి పోయిర్రు. అప్పటి నుంచి చూస్తా ఉన్నాం పొద్దుగా లేచి నుంచి. ఏమత్తలేదు కనీసం చాయ్ ఇస్తలేరు కనీసం. ఇప్పుడు దగ్గర ఆకలి అవుతుంది అంటే ఆకలి అవుతుందా? ఆకలి అవుతుంది అప్పటి నుంచి. మళ్ళా పొడి ఎండ కొడుతుంది, అది ఏర్పడతలేదు. అంతేడా అయింది మచ్చు. చూద్దాం ఇక. ఫోన్ చేస్తా ఇంకొకసేపు ఆగి ఫోన్ చేస్తా అన్నకైతే. వస్తున్నా మరి వస్తలేడా ఏంది అనేది. డైరెక్ట్ వచ్చింది అనుకో చూద్దాం ఇక. టైసన్ అయితే అక్కడ ఉన్నాడు మెల్లగా. అయితే అన్నానికి ఇట్లా అడిగినాం కదా ఇవాళ కొత్తారా అన్న అని. కొయ్యమని చెప్పారు మొత్తానికైతే. నాకు తెలిసి ఇవాళ కూడా కొయ్యకపోతే మాకైతే దమ్మమ్మ అవుతుంది. అందుకోసం మనం ఒక చిన్న ప్లాన్ ఎత్తున్నా టైసన్ దించడానికి. ఇద్దరం దిగుదామని చెప్పినట్టు ఇట్లా ప్లాన్ ఎత్తా. ఆయన దిగినాక నేను దిగా. ఇక ఎట్లయితే గెలవాలి కాబట్టి ఏదో ఒక ప్లాన్ వేయాలి. సో ఆయన గురించి అని నేనైతే ఇప్పుడు ఆయన గురించి ఒక ప్లాన్ వేసిన వీడియో పెడతా. టైసన్ ఇట్రా ఒకసారి ఇట్రా మీద సీమలు పడ్డా ఎడా? అబ్బా బాగా పడ్డాయిగా. అది మొత్తం పడుతున్నా ముద్దు మీద పడుతుంది చూడు. ఇట్రా ఎట్లా అంటావు? వాళ్ళు పోయా అంటారు పోయిపోయింది దిగుందాం. ఎంతసేపు ఉంటావా? ఇలా మొత్తానికి లేకపోతే ఇలా కూడా ఉన్నది చెప్పి నువ్వు దిగుతావా? కింద కాలు పెట్టినావా? చూడు ఎట్లా మరి ఏం చేద్దామన్నా. నమ్మం అయితే ఎవరు అత్తలేరు. అన్నగారు ఇట్లా విడిచిపెట్టి పోయారు, ఇంకా అత్తలేరు. పండుకోవచ్చు అన్న ఇట్లా మరి ఒత్తుడుగా చూద్దాం ఇంకొక గంట అట్లా. ఇప్పుడేమో కడుపుతో గుడగుడ అంటుంది, కనిపిస్తలేదు నాకు. పొద్దున్నే ఏం చెప్పిన అప్పటి నుంచి. ఇప్పుడైతే ఇద్దరం అయితే ఒక ప్లాన్ ఎత్తున్నాం. అదా ఏం ప్లాన్? ఇద్దరం చెంపట్టుకోదాం అనుకున్నాం. దిగుదాం గట్లా
దిగి మళ్ళీ అన్నచ్చులోకి ఎక్కువ. నువ్వు అన్న చెప్తే మళ్ళా నేను చెప్పా, నువ్వు చెప్తావు కావచ్చు నాకు భయం అట్లా. నువ్వు ఫస్ట్ చెప్తున్నా మరి ఫోటో కూడా ఉంది ఇద్దరం దిగినామని చెప్తా సరే సరే రా మరి పా. దిగు మరి దిగు దిగు దిగిండు టైసన్. ఏ దింగిడిగా మళ్ళీ ఎక్కులే లే ఒప్పుకోరు. ఈ లాస్ట్ లీవ్ ఛాలెంజ్ లో నేనైతే విన్నా. ఆ ప్లాన్ నీకు రాలే, నాకు వచ్చింది మొత్తానికి అయితే ప్లాన్. నేనైతే దిగిపించిన గంతే కొత్త అసలు కరెక్ట్ కాదు చెప్తాను అనవసరం చెప్తాను ఉంటాను అసలు అన్నొచ్చినా కాబట్టి మొత్తానికి అయితే నేనైతే విన్నారు. అన్నొచ్చినాక ఇక డిక్లేర్ చేస్తాడు. నేను ఫోటో కూడా చూపెడతా, ఫోటో కూడా ఏదైతే కింద కాలు పెట్టవా లేదా ఉంటాను దిగా అనవసరం చెప్తాను అంత లేదు. అన్నొచ్చినాక అయితే డిక్లేర్ చేస్తాడు. ఇక చూద్దాం దిగాలే దిగుతా వేటో లెక్క. మరి నువ్వు మీద ఏమైతే ఫోటో అవుతుందిగా. కథం సో మొత్తానికి అయితే వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన వాళ్ళు ఇద్దరు ఇంకా చెట్టు మీదనే ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాం. వాళ్ళ నైట్ ఏ విధంగా గడిచిందో అసలు వాళ్ళు ఒకసారి అడిగి తెలుసుకోవాలి. దారి చూద్దాం. మొత్తం కిందికి పెట్టి మీకు ప్రూఫ్ మళ్ళీ ఆయన కూడా నువ్వు కూడా దిగినా అంటే దిగిరా కింది దిగినారా అన్న దిగలే ఆయననే మొత్తం ఆయనే దిగమన్నాడు. ఆయననే చెంపట్టుకోవడం అన్నాడు. ఆయన నన్ను దింపిండు, ఆయన మీద ఉన్నాడు. దిగినా కింద అడుగు పెట్టినావా? పెట్టలే ప్రూఫ్ పెడతా తీసుకోరా. కింద అడుగు పెట్టినావా? పెట్టలే. కింద అడుగు పెడితే అవుటే మరి. నేనే అన్న ఇలా ప్రూఫ్ చూడరా. చూడు ప్లాన్ వేద్దామని చెప్తా. ఇప్పుడు ఎట్లయితేనేనా ఇక మొత్తం దీపించింది కదా. ఎవరి కింద కాలు పెడితే వాళ్ళు ఓడిపోయినట్టు. దిగినావు కదా జింగిడిగా. కావాలని కింద అడుగు పెట్టినా ఫోటో చూడవు ఏం చెప్పు అనవసరం. కింద అడుగు పెట్టిండు. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూసిరు కావచ్చు. ఎటువేటికి వెళ్తామని కూర్చున్నాడా మళ్ళా నమ్మినవరా కరెక్ట్ కింది దిగుదామని దిగిండా ఆయనతో అవుట్ అయ్యండు. దారిగా కిందికి వారిని అఫీషియల్ గా కూరగాడు వచ్చేసి విన్నా. ఇప్పుడు వచ్చేసి కూరగాడు విన్నాడు. మరి నెక్స్ట్ ఇంకేమైనా ఛాలెంజ్ చేస్తే ఓడి గెలుస్తాడో చూద్దాం. ఇక దారి ఇక నువ్వు గెలవదా, నువ్వు లాస్ట్ దాకా వచ్చి ఓడిపోవడం ఉన్నది. గంటగానం నైట్ ఉండి డే ఉండి లాస్ట్ పెట్టిన కోడి పిచ్చావేమరా నువ్వు. నేను ఉన్నామని అనుకున్నాను. చెంపట్టుకోమన్నాడు ఆయనతో. నేను ఆఖరి దిగిన ఆయన చెప్పుకోని పోతా దిగిన చెంపట్టుకొని పోతావా? దాదా విన్నర్ క్యాష్ ప్రైజ్ వాళ్ళు ఇష్టం. సో ఫైనల్ గా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూరగాయలు వచ్చేసి విన్నర్ కాబట్టి మనం అనుకున్నట్టుగా 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కోసం వీడు ఇంతగానో కష్టపడ్డాడు. డే అండ్ నైట్. వీడు జింగిడి గారు నైట్ ఉన్నాడు, డే ఉన్నాడు. వాళ్ళకి ముందుగా అవుట్ అయిపోయి అయిపోతుండే. ఇప్పటి నుంచి ఇట్లా కాదు, రన్నర్ అప్ కూడా ఏమైనా పెడదాం. సెకండ్ ప్రైజ్ వానికి. వాడు ఎందుకంటే నైట్ ఉంటుర్రు, లాస్ట్ దాకా ఇద్దరే ఉంటారు ప్రతి దానిలో. మనకు గడ్డి హట్ లో మాత్రం ముగ్గురు ఉన్నారు, కానీ కేవ్ దానిలో ఇద్దరే ఉన్నారు, దీంట్లో ఇద్దరే ఉన్నారు. రన్నర్ అప్ కానీ కూడా ఏమైనా ఉండాలి. అది విన్నర్ దానిలోకి వెళ్ళి విన్నర్ కానీ 900 మనకి 100 సరే. రన్నర్ అప్ కానీ 200, విన్నర్ కానీ 800. ఇప్పుడు నిన్న సాయంత్రమే చెప్పిన టైసన్ దిగువా ఓ 300 ఇస్తా అన్న. ఇప్పుడు ఏం రాలే. మీరు ఫోటో చూసారు కదా, కామెంట్ ఎట్లా పంపించేయచ్చు. గంతే నెక్స్ట్ టైం తీసినప్పుడు ఉండదు. అయిపోయా గంతే. ఇక అయితే ఆ ప్లాన్ కూడా వేయకపోదు నువ్వు. నెక్స్ట్ టైం వస్తుంది, అప్పుడు ఇవ్వాలమ్మా. కూరగాయలకి 1000 రూపీస్ అయితే సెండ్ అయిపోయినాయి. విన్నర్ ప్రైజ్
దేశానికి ఏమి ఉపయోగం ఇవాళ. సో ఫైనల్ ఇది గైస్ లాస్ట్ లీవ్ ఆన్ ట్రీ ఛాలెంజ్. మీకు కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎక్కడ చేద్దాం ఎలా చేద్దాం అనేది కామెంట్ అయితే ఏంటి, దీని ఒక సిరీస్ లాగా తీసుకుంటూ వెళ్దాం, భలే మజా వస్తుంది ఏదేమైనా. సో ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.